నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. దాదాపు 26 ఏళ్లుగా నాణ్యమైన విద్యను అందిస్తున్న సెయింట్ రీటా స్కూల్ ఎంతో మంది విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందిస్తోంది. స్కూల్ ఫీజుల కన్నా తమకు విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమని స్కూల్ కరెస్పాండెంట్ ఎం నిజాం అలీ ఖాన్ స్వయంగా ఈ పాఠశాల లక్ష్యాలను, ప్రత్యేకతలను వివరించారు. కేవలం ఫీజుల వసూళ్లపై కాకుండా సమగ్రమైన విద్యను అందించడమే తమ ప్రథమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సెయింట్ రీటా స్కూల్ 2000 సంవత్సరంలో స్థాపించబడింది. ఇది CBSE బోర్డు అనుబంధంగా పనిచేస్తోంది. నర్సరీ నుండి 10వ తరగతి వరకు విద్యను అందిస్తున్న ఈ పాఠశాల కేవలం విద్యాపరంగానే కాకుండా విద్యార్థులకు ఆటలు, సాంస్కృతిక కార్యకలాపాల్లో కూడా శిక్షణ ఇస్తోంది. స్మార్ట్ క్లాసులు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్లు, లైబ్రరీ వంటి ఆధునిక వసతులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. తల్లిదండ్రులు, విద్యార్థులతో ఉపాధ్యాయులు, సిబ్బంది ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు. ఎవరికైనా ఆర్థిక ఇబ్బందులుంటే ఫీజుల విషయంలో ఇబ్బంది పెట్టరని స్కూల్ యాజమాన్యం చెబుతోంది. ఆటలు, నృత్యం, సంగీతం వంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి కూడా కృషి చేస్తున్నారు. ఇక స్కూల్ వాతావరణం, విద్యాబోధన వంటి అంశాలపై పేరెంట్స్, స్కూల్ సిబ్బంది, టీచర్స్తో మా ప్రతినిధి కీర్తి ఫేస్ టు ఫేస్. కార్పొరేట్ స్కూల్స్ బెటరా, అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ బెటరా అనే అంశం మీద మనం చేస్తున్నటువంటి ఈ డ్రైవ్లోని ముఖ్యంగా మనం ప్రైవేట్ స్కూల్స్లోనే ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ మరియు కరెస్పాండెంట్స్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఎందుకు అంటే కూడా మనకి కార్పొరేట్ స్కూల్లో చదివితే మాత్రమే ఉన్నతమైన విద్య వస్తుందని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులు భావిస్తూ ఒక అపోహలో బ్రతికేస్తూ వాళ్ళ పిల్లల భవిష్యత్తును అయితే కొంతవరకు అంధకారంలో తోసేస్తున్నారని చెప్పేసి అయితే అందరూ భావిస్తున్నారు. సో అసలు నిజంగా ప్రైవేట్ స్కూల్స్కి, కార్పొరేట్ స్కూల్స్కి ఉన్నటువంటి భేదం ఏమిటి, అసలు ప్రైవేట్ స్కూల్స్లో విద్యా విధానం బెటరా లేదా కార్పొరేట్ స్కూల్స్లో విద్యా విధానం అనేది బెటరా లేదా గవర్నమెంట్ స్కూల్సా, ఎందుకు ఏంటి అనే అంశాలను అయితే కూడా సెయింట్ రీటా హై స్కూల్ ప్రిన్సిపల్ కమ్ కరెస్పాండెంట్ అయినటువంటి నిజాం అలీ ఖాన్ గారు మనతో ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పేరెంట్స్ అందరూ కూడా ఏంటంటే కార్పొరేట్ స్కూల్స్, అదేవిధంగా అదేంటారు సెంట్రల్ సిలబస్ కానీ లేదు అంటే ఇంటర్నేషనల్ సిలబస్, మెయిన్గా ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్పేసి ఇప్పుడు మనం ఏవైతే మెట్రో సిటీస్ ఉన్నాయో వాటిలన్నింటిలో కూడా బాగా ఒక ప్రచారం అయితే వ్యాప్తంగా జరుగుతుంది. సో ఏది బెటర్ అంటారు ఎడ్యుకేషన్కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం అండి. నా పేరు నిజాం అలీ ఖాన్. నేను సెయింట్ రీటా హై స్కూల్ కరెస్పాండెంట్ని. మా స్కూలు మియాపూర్లో గత 26 సంవత్సరాల నుండి నడుస్తుందండి. నేను ఇక్కడ సేలింగంపల్లిలో బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. మాది బడ్జెట్ స్కూల్ కేటగిరీలోకి వస్తుంది కాబట్టి నేను మిగతా అన్నీ మాట్లాడలేను, కానీ బడ్జెట్ స్కూల్స్ అంటే ఏంటి, అవి ఎలా నడుస్తాయి, వాటి గురించి నేను కాస్త చెప్తాను మీకు. బడ్జెట్ స్కూల్స్ ముఖ్యంగా స్కూల్ కరెస్పాండెంట్స్ అంటే స్కూల్ ఓనర్సే నడిపిస్తారండి. వాళ్ళు పర్సనల్లీ అక్కడ ఉంటూ అన్నీ చూసుకుంటూ పేరెంట్స్తో, పిల్లలతో, టీచర్లతో సఖ్యత మేనేజ్ చేసుకుంటూ నడిపిస్తారు. ఫుల్ టైం ఇక్కడ ఉంటారు కాబట్టి అన్ని విషయాలు వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది. ఒక పర్సనల్ రిలేషన్షిప్ అనేది పేరెంట్స్తో, పిల్లలతో ఉంటుంది. వాళ్ళ సుఖ దుఃఖాలు, వాళ్ళ కష్టాలు అన్నీ మాకు తెలుస్తాయి. దానికి అనుగుణంగానే వాళ్ళ సాటిస్ఫాక్షన్ ప్రకారంగానే మేము స్కూల్లో నడిపిస్తామండి. వాళ్ళకి ఏ కష్టాలు ఉన్నా సరే వాటిలో మేము కూడా పాల్పంచుకుంటామండి. సో నెక్స్ట్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే బడ్జెట్ స్కూల్స్ అంటే ఏదో పేదవాళ్ళ స్కూల్స్ అంటూ కొంతమంది భావిస్తారండి. అట్లాంటిది కాదండి. ఇవి చాలా చక్కగా నడుస్తాయి. మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాము. అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతాము. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి చదువే కాకుండా అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తామండి. వాళ్ళకు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అన్నీ కూడా ఉంటాయండి. కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉంటుంది, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఉంటుంది. ప్రతిదీ కూడా ఏ ఇంటర్నేషనల్ స్కూల్స్ అయినా సరే, ఏ కార్పొరేట్ స్కూల్స్ అయినా సరే వాటికి ఏమాత్రం తగ్గకుండా వాటి సరిసమానంగా మేము నడిపిస్తామండి స్కూల్స్. అందుకనే పేరెంట్స్ చాలా మమ్మల్ని గౌరవిస్తారు, ఆదరిస్తారు. అండ్ డైరెక్ట్గా ఉంటాం కాబట్టి మాకు అన్నీ తెలుస్తూ ఉంటాయండి. మీరు ఇందాక మనం అనుకున్నాము కొన్ని స్కూల్స్ అంటే పర్టికులర్లీ కొన్ని స్కూల్స్ ఎలా అంటే కూడా వాళ్ళు హాఫ్ డేసే స్కూల్స్ రన్ చేస్తారు, కానీ పేరెంట్స్ దగ్గర నుంచి ఖచ్చితంగా అంటే డిస్కౌంట్లు ఇవ్వరు. అంటే అదేవిధంగా ప్రభుత్వం నామ్స్ని పాటిస్తున్నారా లేదా అన్నది మనకి ఎట్లా తెలుస్తుందో. ఒక పేరెంట్ అసలు ఒక ఎల్కేజీ స్టూడెంట్కి కానీ ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి ఎంత ఫీజు కట్టాలి, ఎంతవరకు మనం కడితే భావ్యం వరకు నడిపించి క్లోజ్ చేస్తారండి. మా దగ్గర
నర్సరీ స్టూడెంట్స్ అలవాటు పడేంత వరకు హాఫ్ డే ఉంటుంది, తర్వాత నుండి వాళ్ళకు కూడా ఫుల్ డే స్కూల్సే ఉంటాయి. అంటే ఫుల్ డే అంటే 3:30 వరకు మా దగ్గరే పిల్లలు ఉంటారు. ఆ తర్వాత కూడా అవసరమైతే మేము 1 అవర్ ఎక్స్ట్రా కూడా టీచర్ని పెట్టి చూసుకొని పేరెంట్స్కి అప్పచెప్తాము. కానీ ఆ ప్లే స్కూల్స్లో ప్లే స్కూల్స్లో 12:30 క్లోజ్ చేసేసి ఆ తర్వాత నుండి 1 అవర్ ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నప్పుడు ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకుంటున్నారు వాళ్ళు. ప్రతి అవర్కి చదువు చెప్పకుండా ఊరికే కూర్చోబెట్టుకోవడానికి మాత్రమే ఛార్జెస్ తీసుకుంటున్నారు. సో అటువంటివి కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. పేరెంట్స్ ఈ రోజుల్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్స్కి వెళ్తారు, పిల్లల్ని మనకు అప్పజెప్పి వెళ్తారు. మనం కూడా ఒక మ్యాక్సిమం టైం మనం కవరప్ చేసుకోగలిగితే వాళ్ళకు కూడా వాళ్ళు పని చేసుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ మరి మీరు బడ్జెట్ స్కూల్స్ అంటున్నారు. సో బడ్జెట్ స్కూల్స్లోని ఒక్కొక్కసారి పేరెంట్స్ ఫీజులు కట్టకపోతారు. బట్ అలాంటి సిచ్యువేషన్లోని మీకు ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లం అయినా కూడా టీచర్స్ ఫీజులు కానీ వాటిని ఎలా మెయింటైన్ చేస్తారు? ఎస్ అండి, రీజనబుల్ ఫీజెస్ ఉన్నప్పటికీ అయినా సరే అది కూడా కట్టుకోలేని పరిస్థితిలో కొంతమంది పేరెంట్స్ ఉంటారు. కొన్ని సందర్భాల్లో బాగా ఉంటారు, సడన్గా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఇంకేదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, జాబ్ పోవడమో బిజినెస్ దెబ్బతినడము ఏదో జరిగి వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. అటువంటి సమయంలో ఏంటంటే ఒక కార్పొరేట్ స్కూల్ అనుకోండి, అక్కడ ఎంప్లాయీస్ మాత్రమే ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేసుకోలేరు. కానీ బడ్జెట్ స్కూల్స్లో ఏంటి ఓనరే ఉంటారు కాబట్టి వాళ్ళకు పేరెంట్కి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి విషయాలు తెలుసు కాబట్టి అర్థం చేసుకొని వాళ్ళకి డిస్కౌంట్స్ ఇవ్వడమా, అడిషనల్ టైం ఇవ్వడమా, ఏదో ఒకటి చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తామండి. మాకు చేతనంత వరకు మేము సపోర్ట్ చేస్తామండి. వాళ్ళకు ఫీజెస్ విషయంలో ఎక్కువ ఇబ్బంది పెట్టాము. అటు ఇటులో కట్టుకుంటారండి, అట్లా కూడా ఏం లేదు. పేరెంట్స్ అటు ఇటులో ఎక్కువ తక్కువ చేసుకుని వాళ్ళ పిల్లల ఫీజెస్ కట్టుకుంటారు. వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వహించుకుంటారండి, ఏం ఇబ్బంది ఏం పెట్టరు. సో మనకు అసలు అంటే మనకి ప్రతి సంవత్సరం కూడా ఒక పేరెంట్ ఒక స్కూల్లో డిస్సాటిస్ఫాక్షన్గా ఉండి సో వేరే స్కూల్కి అనేది ట్రాన్స్ఫర్ చేస్తారు. సో అలా మీ స్కూల్కి ప్రతి సంవత్సరం అడ్మిషన్స్ వస్తూ ఉంటాయి. వచ్చిన ప్రతి పేరెంటు అసలు ఒక స్కూల్ నుంచి ఏం కోరుకుంటున్నారు? ఒక పేరెంట్గా అంటే ప్రతి స్కూల్లోని ఓన్లీ ఎడ్యుకేషనే కాదు, ఒక పేరెంట్కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అసలు బేసిక్గా ఒక పేరెంట్ కోరుకునే రిక్వైర్మెంట్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఈ రోజుల్లో మైక్రో ఫ్యామిలీస్ అండి. ప్రతి ఫ్యామిలీలో ఒక్కరో ఇద్దరు పిల్లలు ఉంటారు. ఆ పిల్లలంటేనే వాళ్ళకి ప్రాణం. సో వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, అది మనం చూసుకోవాలి. తర్వాత నీట్నెస్ అండి, స్కూల్ యొక్క నీట్నెస్ ఉండాలి, మళ్ళీ డిసిప్లిన్ ఉండాలి. ఆ తర్వాత ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ చదువు అంటే పుస్తకాలు చదివితే అయిపోలేదు, అది హాలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ని చేయాలి. అంటే పిల్లాడి యొక్క టోటల్ పర్సనాలిటీని గ్రో చేయగలగాలి. కాబట్టి దానికి కావాల్సిన అన్ని యాక్టివిటీస్ వాళ్ళు చేయాలి. అంటే ఎలక్యూషన్స్, ఎస్సే రైటింగ్స్, డ్రాయింగ్ కాంపిటీషన్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్. అంటే పిల్లవాళ్ళకు ఏ దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎందులో వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారో వాళ్ళని వాళ్ళు డిస్కవర్ చేయగలగాలి, వాళ్ళని వాళ్ళు తెలుసుకోగలగాలి. ప్రతి స్టూడెంట్ మ్యాథ్స్లో బాగుండాలని లేదు, ప్రతి స్టూడెంట్ సైన్స్లో బాగుండాలని లేదు. పాట పాడడంలో బాగున్నా సరే చాలా గొప్ప వాళ్ళు అవ్వచ్చు, చక్కగా మాట్లాడే కెపాసిటీ ఉన్న చాలా గొప్ప వాళ్ళు అవ్వచ్చు, మంచి డ్రాయింగ్ చేసిన గొప్ప వాళ్ళు అవ్వచ్చు. కానీ వాళ్ళలో ఆ కళ ఉంది, ఆ టాలెంట్ ఉంది అని తెలియాలి వాళ్ళకు. అది స్కూల్ తెలియచేయగలగాలి. వాళ్ళకి అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించి ఆ పిల్లల్ని డెవలప్ చేసే అవకాశాలు స్కూల్ కలిగించాలి. సో మనం ఒక విద్యార్థి ఇలాగా సంవత్సరం ఒక స్కూల్స్ మారుతూ ఉంటే ఒక విద్యార్థి యొక్క మైండ్ సెట్ మీద ఎటువంటి ప్రభావం చూపుతుందంటారు? డెఫినెట్గా పిల్లలు డిస్టర్బ్ అవుతారండి. ఒక పిల్లవాడు ఒక స్కూల్ నుండి ఇంకో స్కూల్కి వెళ్ళడం అంటే టోటల్ అతని ఫ్రెండ్స్ని, అతని కొలీగ్స్ని అందరినీ వదిలేసుకొని కొత్త ప్లేస్కి వెళ్ళాలి. కొత్త ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆ కొత్త స్కూల్లో ఆ క్లాస్లో ఆల్రెడీ పిల్లలందరూ ఒకరికొకరు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఈ పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తారు, చెయ్యరు. వీళ్ళకు బెంచెస్లో కూడా బహుశా ఫ్రంట్ బెంచెస్ ఫుల్ ఉండొచ్చు, లాస్ట్ బెంచ్కి వెళ్ళాల్సిన పరిస్థితి రావచ్చు. ఇవన్నీ ఉంటాయి, పిల్లలకి ఇబ్బంది అవుతుంది. జనరల్గా పిల్లలు తొందరగా కలిసిపోతారు, పెద్దవాళ్ళకన్నా కూడా పిల్లలు తొందరగా కలిసిపోతారు, అడ్జస్ట్ అవుతారు. బట్ కొంత ఇబ్బంది అనేది పిల్లలకి తప్పకుండా జరుగుతుంది. ఒకటే స్కూల్లో కంటిన్యూగా వాళ్ళ స్టడీస్ అనేది జరుగుతూ ఉంటే కనుక వాళ్ళు ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉంటారు, ప్రతి చోట అన్నిట్లో పార్టిసిపేషన్ చేయాలని తెలుస్తుంది. ఏ ఇబ్బంది వచ్చినా ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరితో అప్రోచ్ అవ్వాలి, ఎవరితో చెప్పుకోవాలనేది వాళ్ళకి క్లారిటీగా తెలుస్తుంది. ఒక ఇంటిలాగానే ఫీల్ అవుతారు. ఏంటంటే పేరెంట్స్ ఒక
ఒకసారి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళు 10వ క్లాస్ దాకా అదే స్కూల్లో ఉంచేవాళ్ళు. అవును. కానీ ఇప్పుడు స్కూల్స్ మారుస్తున్నారు. ఇది ఫీజుల ప్రభావం అంటారా, లేదు అంటే ఎడ్యుకేషన్ ప్రభావం అంటారా, ఏమంటారు? అన్ని రకాలు ఉండొచ్చండి. ఫీజెస్ కూడా ఉండొచ్చు. కొన్ని స్కూళ్ళల్లో ఫీజెస్ చాలా ఎక్కువ పెరిగిపోవడము, అది అవుట్ ఆఫ్ బడ్జెట్ అయిపోవడం, వాళ్ళు కట్టుకోలేని పరిస్థితుల్లో ఇంకో స్కూల్ చూసుకోవడము, అది కూడా కావచ్చు. స్టడీస్ కూడా కావచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్య కాలంలో నంబర్ ఆఫ్ స్కూల్స్, ఒక స్కూల్ ఒక గవర్నమెంట్లో ఒక రూల్ ఉండేది, ఇక్కడ ఒక స్కూల్ ఏర్పాటు చేస్తున్నారంటే నెక్స్ట్ స్కూల్ అనేది 2 కిలోమీటర్స్ దూరంలో ఉండాలి. ఒకవేళ దగ్గరలో పెడుతూ ఉంటే కనుక నియర్ బై స్కూల్స్ నుండి ఎన్ఓసి తీసుకోవాలనేది ఒక రూల్ ఉండేది. అది ఇప్పటికీ ఉంది, కానీ ఎవరూ పాటించట్లేదు. సో స్కూల్ పక్కన స్కూల్ రావడము, పాత స్కూల్ కన్నా కూడా కొత్త స్కూల్, న్యాచురల్గా కొత్త స్కూల్ కాబట్టి ఇంకాస్త దీనికన్నా బెటర్గా తయారు చేయడము, వాళ్ళు ఇది చూసి అది అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోవడము, ఇట్లా కంటిన్యూగా పిల్లల్ని స్కూళ్ళు మారుస్తూ ఉన్నారు. దానివల్ల డెఫినెట్గా పిల్లల చదువులు ఎఫెక్ట్ అవుతాయి, పిల్లలు ఇబ్బంది పడతారు. సో కొద్దిగా ఓపిక పట్టి నిజంగా డిస్సాటిస్ఫాక్షన్ ఉంటే, నిజంగా ప్రాబ్లమ్స్ ఉంటే అది మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళు కనుక దాన్ని రెక్టిఫై చేయకపోతే డెఫినెట్గా స్కూల్ మారే ఆప్షన్ అనేది తీసుకోవచ్చు. సో ఫైనల్గా ఏంటంటే మీరు కూడా ఒకప్పుడు ఒక పేరెంట్ అయి ఉంటారు. యాజ్ ఏ పేరెంట్గా అంటే అదేవిధంగా ఒక కరెస్పాండెంట్గా కాకుండా ఒక పేరెంట్గా ఆలోచించి ఈ కార్పొరేట్ స్కూల్స్లోని ఫీజ్ రెగ్యులేషన్ యాక్ట్ అన్నది కంపల్సరీ రావాలని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే పేరెంట్స్ని ప్రెషరైజ్ చేసి అక్కడే అన్ని కొన్ని సంవత్సరానికి అన్నీ మారుస్తూ ఉండి అక్కడే కొనాలని ఇలా పేరెంట్స్ మీద ప్రెషర్ తీసుకురావడం అన్నది కరెక్ట్ అంటారా కాదంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ యొక్క బాధ్యత గవర్నమెంటే తీసుకుంటే, పూర్వకాలంలో మన పెద్దలు మా పేరెంట్స్ ఎలాగైతే గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుకొని ఉన్నత స్థాయికి చేరగలిగారు, అటువంటి స్కూళ్ళు తయారు చేసి అటువంటి స్టాండర్డ్స్ గవర్నమెంట్ చేయగలిగితే అది చాలా మంచిదండి. సమాజానికి ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మిగతా ఫ్రీ రేషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా, మిగతావి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎడ్యుకేషన్ని ఫ్రీ అయితే ఉంచారు, కానీ పేరెంట్ అక్కడ పంపించలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ స్టాండర్డ్స్ లేవు, ఫెసిలిటీస్ లేవు అనే బాధలు ఉన్నాయి. వాటిని ఇంప్రూవ్ చేస్తే చాలా మంచిది, దేశం మొత్తానికి మంచిది. అది వాళ్ళు ఈ గవర్నమెంట్ తీసుకోవాల్సిన బాధ్యత ఒక రకంగా ప్రైవేట్ స్కూల్స్ తీసుకున్నాయి, చేస్తున్నాయి. కార్పొరేట్ స్కూల్స్ చూడండి, డిఫరెంట్ స్కూల్స్ డిఫరెంట్ వీటి మీద నడుస్తాయి. కార్పొరేట్ స్కూల్స్ నేను అనకూడదు, కానీ వాళ్ళది ఒక రొటేషన్ బిజినెస్ లాంటిది ఉంటుందండి. ఒక పర్టికులర్ ఏరియా సెలెక్ట్ చేసుకొని అక్కడ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, దాని ఆర్ఓఐ ఎంత, దాని రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అన్న క్యాలిక్యులేషన్లో చూసుకుంటూ ఏ ఏరియాలో వాళ్ళకు ఆర్ఓఐ క్యాలిక్యులేట్ అవుతుందో అక్కడ ఆ పర్టికులర్ బ్రాంచ్ కంటిన్యూ అవుతుంది, లేకపోతే ఆ బ్రాంచ్ని వైండప్ చేసి వెళ్ళిపోతారు. సో ఆ పరిస్థితి ఉంటుంది కార్పొరేట్ స్కూల్స్ది. వాళ్ళు వర్కౌట్ అవుతుంది అనుకుంటే నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ మల్టిప్లై అయిపోతూ వెళ్ళిపోతూ ఉంటాయి, మన బ్రాంచెస్ అనేవి పెరుగుతూ వెళ్ళిపోతాయి. లేదు వాళ్ళకి వర్కౌట్ అవ్వట్లేదు అంటే న్యాచురల్లీ 1-2 బ్రాంచెస్ కంబైన్ చేసేసి బ్రాంచెస్ని తగ్గించుకుంటూ వచ్చేస్తారు. వాళ్ళది రొటేషన్ బిజినెస్ లాంటిది. వాళ్ళ మొత్తం డిపెండెన్సీ అంతా కూడా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మీద ఉంటుంది. స్టాండర్డ్స్ అనేవి, క్వాలిటీ అనేది నాకు తెలిసినంత వరకు కార్పొరేట్ స్కూల్స్లో సెకండ్ ప్రయారిటీనేనండి. వాళ్ళు పెట్టేవాళ్ళు కూడాను అసలు వాళ్ళు ఎడ్యుకేటర్సేనా, లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళ, లేకపోతే ఫినాన్స్ సంబంధించిన వాళ్ళ అనేది కూడా డౌట్ఫుల్లేనండి. మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము టీచింగ్ ప్రొఫెషన్లో ఉంటూ టీచర్కి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాతనే, కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మేము స్కూల్ పెట్టుకొని నడిపించే వాళ్ళము. కానీ వాళ్ళు, నాకు కొంతమంది తెలుసు, వాళ్ళు అసలు ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళే కాదు. వాళ్ళు ఈ ఫీల్డ్లో ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పి వచ్చిన వాళ్ళు, ప్రాఫిట్ మోటివ్తోనే వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆ దృష్టితోనే చూస్తారు. విద్యా వ్యాపారం లాగా చేస్తారు వాళ్ళు. కార్పొరేట్ అంటేనే వాళ్ళు విద్యను వ్యాపారం తరహాగానే చూస్తారు. వాళ్ళ విజనే అలా ఉంటుంది. ఇక బయటకు ఏం చెప్పినా సరే వాళ్ళ మెయిన్ మోటివే మనీ ఆన్ మనీ, అంతే. మనీ జనరేషన్. డెఫినెట్గా చూపిస్తుందండి. ఈ వాస్తవాలు, ఈ నిజాలు అందరి పేరెంట్స్కి అర్థం కాదు కదా. వాళ్ళు ఒకటేసారి 50 బ్రాంచీలు 100 బ్రాంచీలు ఓపెన్ చేసి స్టేట్ మొత్తం హ్యూజ్ అడ్వర్టైజ్మెంట్స్ చేసి ఒకటేసారి అందరి పేరెంట్స్ యొక్క దృష్టిని ఆకర్షించుకొని వాళ్ళు అడ్మిషన్ సంపాదించుకుంటారు. ఆ తర్వాత ఇన్ని 50 బ్రాంచీలలో ఎక్కడ ఏ ఒక్క స్టూడెంట్కి, ఒక బ్రైట్ స్టూడెంట్కి మంచి మార్కులు వచ్చినా, మంచి ర్యాంక్ వచ్చినా
ఆ ర్యాంక్ అన్ని స్కూళ్ళల్లో వచ్చినట్టు అందరికీ సంబంధించినట్టుగా అన్ని బ్రాంచెస్లో కూడా దాన్ని డిస్ప్లే చేసుకుంటారు. సో ఆ విధంగా ఈ బ్రాంచ్లో, ఈ పర్టికులర్ బ్రాంచ్లో వాళ్ళకి ఎటువంటి ర్యాంక్స్ రాలేదు, చాలామంది ఉల్టా ఫెయిల్ కూడా అయ్యారు. కానీ అది చెప్పరు. ఎక్కడో ఏదో ఊర్లో ఎవరికో ర్యాంక్ వస్తే ఆ స్టూడెంట్ యొక్క ఫోటో, ఆ ర్యాంక్స్ అవన్నీ ఇక్కడ డిస్ప్లే చేసుకొని ఇక్కడే వచ్చినట్టుగా పేరెంట్స్ భావించి అడ్మిషన్స్ తీసేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏదో రోడ్డు మీద ఉన్న ఒక బిల్డింగ్ని రెంట్కి తీసేసుకొని కొంత మినిమం ఫర్నిచర్ పెట్టేసేసి ఒక బోర్డు పెట్టేసేసి స్టార్ట్ చేసేస్తారు. అటువంటి బ్రాంచెస్ రొటేషన్ బిజినెస్ కిందకే రావాలి. కానీ దానికి గవర్నమెంట్ దృష్టి పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మేమేం చేయలేము, గవర్నమెంట్ దృష్టి పెట్టాలి. అండ్ ఇంకో సూచన గవర్నమెంట్కి, నేను అంత పెద్దవాడిని కాదు, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే, గవర్నమెంటు ఇన్స్పెక్షన్స్ చేస్తున్నారు, చెకింగ్ చేస్తున్నారు, చేసి కొద్దిగా స్కూల్స్ అన్నింటినీ కూడా కేటగరైజ్ చేసి ఈ స్కూలు దీనికి ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఈ గ్రౌండ్ ఉంది, లేకపోతే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది ఈ కేటగిరీకి సంబంధించిన స్కూల్, దీంట్లో ఇంతవరకు ఫీజు అలౌడ్. నెక్స్ట్ ఇంకో కేటగిరీ ఒక ఏబిసి కేటగిరీసో ఏదో కేటగిరీస్ చేసి ఈ కేటగిరీలో పడ్డ స్కూల్ ఇంతే ఫీజు ఉండాలి, ఈ కేటగిరీ ఇంతే ఫీజు ఉండాలి. అలా ఏమైనా కేటగరైజ్ చేసినా సరే ఏ కేటగిరీకి చెందిన స్కూల్లో మనం జాయిన్ చేస్తున్నాం అనే పేరెంట్ కూడా ఒక ఎడ్యుకేషన్ వస్తుంది. సో ఆ కేటగిరీ స్కూల్కి వెళ్తున్నాం కాబట్టి ఈ ఫెసిలిటీస్ ఉంటాయి మా పిల్లాడికి. ఇప్పుడు కేటగిరీ ఏకి వెళ్తున్నాం అనుకోండి, ఏ కేటగిరీ అంటే టాప్ కేటగిరీ, ఓకే పెద్ద గ్రౌండ్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఇంకోటి ఏసీ ఉంటుంది అనేది ఒకటి తెలిసి వస్తుంది. నేను బి కేటగిరీలో జాయిన్ చేస్తున్నాను, ఇలా ఉంటుంది, సి కేటగిరీలో ఇలా ఉంటుంది. అంటే అది గవర్నమెంటే డిఫైన్ చేసి ఆ కేటగిరీస్లోకి స్కూల్స్ని డివైడ్ చేసి ఏ కేటగిరీకి ఆ కేటగిరీ ఫీజ్ స్ట్రక్చర్ని కనుక వాళ్ళు డిఫైన్ చేసిస్తే అది పేరెంట్స్ కూడా ఎడ్యుకేట్ చేసినట్టు అవుతుంది. అండ్ స్కూల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. అబద్ధాలు చెప్పే ముందు వాళ్ళు కూడా ఆలోచిస్తారు. సో ఇటువంటి కొన్ని మెజర్స్ గవర్నమెంట్ తీసుకుంటే అది అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఖచ్చితంగా ఎక్కడైనా కూడా పేరెంట్స్ ఒకసారి ఒక స్కూల్లోని వాళ్ళ పిల్లల్ని అయితే జాయిన్ చేసే ముందు ఒకసారి ఆ స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఆ స్కూలు ఏ విధంగా మన పిల్లల భవిష్యత్తుకు ఉపయోగపడుతుందన్నది ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఆలోచించాలని, అదేవిధంగా కార్పొరేట్ విద్య అన్నది ఒక వ్యాపారంగా మారుతుందా అనే ఆలోచన కూడా ఈ రోజుల్లో ఏర్పడిందని చెప్పేసి, అదేవిధంగా చూసుకుంటే కనుక తల్లిదండ్రులు కూడా లక్షలు పెడితేనే విద్య వస్తుందనే ఒక భావనను వదిలేసి ఎక్కడ వాళ్ళ పిల్లలకి ఉన్నతమైన విద్య, క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది వాళ్ళకి అక్కడ దొరుకుతుందో చూసుకుని అటువంటి స్కూల్స్లోని జాయిన్ చేయాలని చెప్పేసి అయితే కూడా మనకి ఇక్కడ ఈ స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి నిజాం అలీం ఖాన్ గారు కూడా తెలియజేయడం జరిగింది. ఇది ఇవాల్టి స్టోరీ. కెమెరామ్యాన్ సూర్యతో కీర్తి, 9+ న్యూస్. మీ పేరెంట్? అమల. ఓకే, మీ పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారు? మా ఇద్దరు పిల్లలు అయిపోయింది, వాళ్ళు ఇప్పుడు బీటెక్ చేస్తున్నారు, ఇద్దరు ఆడపిల్లలు. మళ్ళీ నర్సరీ నుంచి ఇదే స్కూల్ వాళ్ళది కూడా. ఇప్పుడేమో మా బాబు చదువుతున్నాడు అనమాట, 8th క్లాస్ చదువుతున్నాడు. అతను కూడా నర్సరీ నుంచి ఇదే స్కూల్. స్టడీ అంతా బాగుంటుంది, మంచిగా పట్టించుకొని టీచర్లు వాళ్ళందరూ బాగా చూసుకుంటారు, పిల్లల్ని బాగా చెప్తారు. ఒక్కరోజు స్కూల్కి రాకపోయినా కూడా ఫోన్ చేస్తారు, అన్నీ బాగుంటాయి. కాబట్టి మా ముగ్గురు పిల్లలు ఇదే స్కూల్లో కంటిన్యూ. అంటే మనకి ఇక్కడ ఏంటంటే స్కూల్లోని మీకు ఏ యాక్టివిటీస్ పిల్లలు ఇదివరకు నుంచి 26 ఇయర్స్ నుంచి ఉన్న స్కూల్ కాబట్టి ఏ యాక్టివిటీస్ ఉండేవి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా? కానీ ఇప్పుడైతే ఇంకా చాలా బెటర్గా ఉంది మా పిల్లల కంటే. ఇప్పుడు మా బాబు చదువుతున్నాడు కదా, ఇప్పుడైతే ఇంకా బెటర్గా ఉంది. ఈ 2-3 సంవత్సరాల నుంచి అయితే చాలా బెటర్గా ఉంది, మంచిగా పట్టించుకుంటున్నారు పిల్లల్ని అయితే. ఓకే. సో అంటే సిబిఎస్ఈ అంటే కార్పొరేట్ స్కూల్స్కి వెళ్తారు కదా, మరి మీరు ప్రైవేట్ స్కూల్ చూస్ చేసుకోవడానికి కారణం? సిబిఎస్ఏ మాకు నచ్చింది. నచ్చిందా? ఓకే. మీ పేరు మేడం? కీర్తి అండి. మీ పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారు? మా బాబు 1st క్లాస్ చదువుతున్నాడు. ఓకే. ఎల్కేజీ నుంచి ఇదే స్కూలా? యూకేజీ నుంచి మేడం, 2 years. అంటే మరి ఎల్కేజీ ఏ స్కూల్లో జాయిన్? మేము ఆంధ్రాలో ఉండేవాళ్ళం, ఇక్కడ రీసెంట్ షిఫ్ట్ అయ్యాం 2 years బ్యాక్ మియాపూర్కి. ఈ సరౌండింగ్స్లో సిబిఎస్ఈ స్కూల్స్ అఫోర్డబుల్ ఎక్కడ ఉన్నాయి చూస్తే ఇది వచ్చింది, సో వీ కేమ్ హియర్. ఓకే. సో అంటే మరి జాయిన్ చేసిన తర్వాత ఫీజు ఏమైనా ఇది అనిపించి లేదు అంటే మీకు బర్డెన్గా అనిపించలేదా మరి ఫీజు అది కూడా? లేదండి, ఆల్మోస్ట్ ఈ సరౌండింగ్స్లో సిబిఎస్ఈ స్కూల్స్లో అఫోర్డబుల్గా ఫీజు అనిపించింది నాకు ఈ స్కూల్లోనే. సో వి చూస్ దిస్ వన్.
సో ఇక్కడ మనకి ఏ యాక్టివిటీస్ ఉంటాయి అంటే పిల్లలకి ఏ యాక్టివిటీస్ ఇస్తున్నారు అంటే మామూలుగా యాజ్ ఎ పేరెంట్గా మీరు ఒక స్కూల్ని చూస్ చేసుకునేటప్పుడు ఏ యాక్టివిటీస్ ఉన్న స్కూల్ బెటర్ అని అనిపించుకుంటారు? ఓకే, హియర్ మా అబ్బాయి ఇదివరకు చదివిన స్కూల్లో అయితే డైరెక్ట్లీ టెక్స్ట్ బుక్ బేస్డ్ టీచింగే ఉండేది. ఇక్కడైతే ఎవ్రీ వీక్ దే హ్యావ్ యాక్టివిటీస్. అవి మాకు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటారు, కాన్సెప్ట్ బేస్డ్ వెళ్తూ ఉంటారు. బయట పిల్లలకి అన్ని బయట చూపించడానికి కూడా ఎక్కువ ఇక్కడ ఆప్షన్స్ కనిపించినాయి నాకు. వెన్ కంపేర్ టు అదర్ స్కూల్స్ పిల్లల ఇంటరాక్షన్ బాగుంటుంది అనమాట. దే ఫీల్ ఫ్రీ టు స్పీక్ విత్ టీచర్స్ ఆర్ మింగిల్ విత్ ఎవ్రీ వన్ హియర్. ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కనిపించింది నాకు స్కూల్లో. థ్యాంక్ యూ. హరికృష్ణ. ఓకే, మీ పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారు ఈ స్కూల్? పాప 4th క్లాస్, బాబు 2nd క్లాస్. ఓకే, ఎల్కేజీ నుంచి ఇదే స్కూల్ ఇక్కడే అండి. అంటే మామూలుగా అందరూ పేరెంట్స్ ఏంటంటే కార్పొరేట్ లెవెల్కి వెళ్దాము ప్రైవేట్ స్కూల్స్లో ఇది కాకుండా అని చెప్పేసి అంటారు. సో ఈ స్కూల్లో పిల్లలు పర్టికులర్గా జాయిన్ చేయడానికి రీజన్ ఏంటంటారు? ఎడ్యుకేషన్ పరంగా బాగుంది, మెయింటెనెన్స్ బాగుంది, ఓకే, పిల్లలు జాగ్రత్తగా చూసుకుంటారు. సో ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి పిల్లలకి ఇక్కడ? పిల్లలకు స్పోర్ట్స్ బాగానే ఉంది మేడం. ఓకే, స్కేటింగ్, వాలీబాల్ అన్నీ చూస్తారు. పీటీ మేడం కూడా ఉన్నారు, అన్నీ బాగా చూస్తారు. మీ పేరు మేడం? అస్మా ఖాతూన్. ఓకే, మీ పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారు? 6th క్లాస్ అండ్ 2nd క్లాస్. ఓకే, ఏ క్లాస్ నుంచి చదువుతున్నారు? నర్సరీ నుంచి ఇక్కడనే చదువుతున్నారు. నుంచి ఇక్కడ చదువుతున్నారు. ఎస్, దే ఆర్ స్టడింగ్. సో అంటే ఇక్కడ మనకంటే ఏంటంటే కార్పొరేట్ స్కూల్కి ఫెసిలిటీస్ ఉంటాయి అది అంటారు. మరి మీరు ప్రైవేట్ స్కూల్ని చూస్ చేసుకోవడానికి ఇక్కడ మీకు అన్ని యాక్టివిటీస్ అనేది ఇక్కడ చేస్తున్నారు? అన్ని యాక్టివిటీస్ ఎవ్రీ మంత్ వీ హ్యావ్ మెనీ యాక్టివిటీస్ where child feel comforts, not only learning every time they will be carrying something new. They are learning by doing here. తూర్పుగోదావరి జిల్లా తునిలో ఓ 2 ఏళ్ల